సముద్రం చీలిపోయింది అంటే పీసై మహిమ అంటారు. ఇక్కడ మాత్రం AK-47 పేల్చకూడదు త్రిశూలంతో. మనం కాన్సెప్టు దాని వెనకాల ఉన్నటువంటి యాటిట్యూడు చూడకుండా ఏదో ఈ మూర్ఖత్వం. ఎందుకంటే ఒకటి వాడికి ఎడారి మతం పుస్తకం ఎక్కడం, ఇందాక వాడికి ఎక్కినట్టు. రెండోది సెక్యులరిజం ఎక్కడం. మూడోది నిర్లక్ష్యం. నాలుగోది ఇమ్మెచ్యూరిటీ. అదేనా ఇప్పుడు నీకు సరదాగా అంటే శాంపిల్కి ఆల్రెడీ ఒక శాంపుల్ చూపించాను, అది అలా చూపించను నేను. ఇప్పుడు ఈ యేసు గొర్రెలు అనే పాట కింద కామెంట్లో కామెంట్ ఏంటంటే నిజాలు బాగా ఒప్పుకున్నారు, లైక్ కొట్టేదానికి. ఇంకా ఇంకా ఎవరో ఒక ఆయన రాజా రామచంద్రమూర్తి భగవానికి జై అని పెట్టాడు. మళ్ళీ ఏడు చూడు, మే శ్రీరామ్ బ్లెస్ జీసస్. ఎలా అర్థమైందా? ఓకే, శ్రీరాముడు యేసుని దీవించుగాక అని పెట్టాడు ఈ గొర్రెపాట కింద. ఎక్కువ జై శ్రీరాములు వచ్చినాయి. జై శ్రీరామ్ తల్లి చాలా బాగా పాడినావని ఎవరో మనోళ్ళే, మీరు ఎల్లప్పుడూ గొర్రెలే అని ఒకటి పెట్టాడు. ఓకే, జై శ్రీరామ్. అమ్మ వాగ్దేవి, మీరు గొర్రెలు కాదమ్మా, రేపటి తరానికి భావి భారత వీరనారులు. గొర్రెలని చెప్పి మనకున్న విలువను తీసుకోకూడదు. సో ఇలా దిగజారిపోవడం. ఇంకా ఈ తక్కువమ్మా. నేను ఇంకొక వీడియోలో చూశాను, చిన్నపిల్లల్ని తీసుకొచ్చి గాడిదలం పీచుగాడి చిన్న గాడిదలం అని పాడిచ్చారు. కొట్టిన పొగడదాం చూడు, ఏసయ్య చిన్న గాడిదలు. వినలే కదా నువ్వు? అక్కడ కుప్పగాడి కుప్పలు అయిపోతున్నా. అసలు ఇగో చూడరా, భావి భారత శివాజీలాగా సంభాజీలాగా తయారవలసిన పిల్లల్ని గాడిదల్లాగా గొర్రెలాగా తయారు చేస్తున్నారు. ఈ పనికిమాల పుస్తకం మనకు అవసరమా?